హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చూస్తున్న పచ్చడి అయితే కరివేపాకు పచ్చడి. ఎలా చేయాలో చూసుకుందామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిర్చికాయలు అయితే తీసుకున్నాను. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని అయితే తీసుకోవాలి. దాన్ని అయితే ఇలా ఆయిల్లో వేయాలి. మీకు ఎంత పచ్చడి కావాలంటే అంత కరివేపాకుని అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక కట్టను అయితే తీసుకున్నాను. ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి ఈ కరివేపాకుని. ఇక్కడ మనం ఫ్రై చేసే విధానం బట్టే కరివేపాకు పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి స్మెల్ లానే వస్తుంది. నీట్గా ఫ్రై అయిపోవాలి. కరివేపాకు తినడానికి ఇష్టపెట్టుకోరు చాలామంది. అలాంటి వాళ్ళకి ఈ కరివేపాకు పచ్చడి చేసి పెడితే చాలా బాగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్న విధంగా అయితే ఈ కరివేపాకు అయితే ఫ్రై అయిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల్ని వేయడం వల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ నువ్వుల్ని మనం ముందుగానే వేయకుండా కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిపోయాక వేయాలి. ఎందుకంటే ముందుగానే వేసిస్తే నువ్వులు అన్నీ మాడిపోతాయి కాబట్టి కొంచెం ఆగాక వేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే కరివేపాకు అండ్ నువ్వులు ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి. తర్వాత కొంచెం పులుపు కోసం అయితే కొద్దిగా చింతపండుని అయితే వేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసి ఇంకా వాటర్ని యాడ్ చేసి మిక్సీని అయితే పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పోపు కోసం అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను అయితే తీసుకోవాలి. తర్వాత కొన్ని రకాల పప్పులను అయితే వేసుకోవాలి. మీకు నచ్చితే అవి మినప్పప్పు, శనగపప్పును అయితే వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. వాటిని అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఈ పోపునైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే వేసేయాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చడిలోకి అయితే వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పచ్చడి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా టిఫిన్లోకి కూడా బాగుంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.